ఈ సమ్మక్క ఎవరు, ఈ సారక్క ఎవరు, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ దేవతలకు ఎట్లా మాయారు అనే విషయాన్ని మీకు చెప్తా అండి. ఒక వాస్తవానికి మేడరాజు అనే ఆ గిరిజన దొరకు కోయరాజుకు ఆయన అడవికి వేటకు వెళ్ళినప్పుడు సమ్మక్క చిన్న పాపగా ఉండి ఒక పుట్ట మీద కనిపిస్తుంది, ఏడుస్తూ కనిపిస్తుంది. సో ఆమె చుట్టూ అప్పటికే పులులు సంచరిస్తున్నాయట, పులులు తిరుగుతా ఉన్నాయి. ఎవరో ఒక దేవతలాగా ఉంది, ఈమె దేవత స్వరూపం ఉన్నట్టుందని చెప్పి ఆయన ఆ మేడరాజు తీసుకొచ్చుకొని ఆయన పెంచుకొని, సో ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టి పెంచుకున్నాడట. సో ఆమె వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ మొత్తం కూడా మంచిగా సస్యశ్యామలంగా కరువు కాడకలన్నీ పోయి ఆమె చేతి వాటం అంటే చేతి పసరు, ఏ ఆకు పసరు పెడితే ఆకు, ఏ రోగం వచ్చినా ఆమె ఇచ్చి నయం చేసి, సో అట్లా కాలక్రమాన పెరిగి పెద్ద అయింది. సో తర్వాత మేడారం పగిడిద్దరాజు, మేడారం పరిపాలిస్తున్న ఆ మేనలుడు పగిడిద్దరాజుకు సో ఇక సమ్మక్కనిచ్చి పెళ్లి చేసిండు. ఇక సమ్మక్కకు ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒకరు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సో వీళ్ళు ముగ్గురు పుట్టారు. సో ఇట్లా కాలక్రమేణ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకుంటా ఉన్నారు. సో ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఒకనొక సమయంలో ఇక కరువు కాడగాలు సంభవించినాయి, కరువు వచ్చింది. సో అప్పుడు ఉన్న కాకతీయ రాజులు ప్రతాపరుద్రుడు ఉండే, ఆయనకు కప్పం కట్టలేని పరిస్థితికి వచ్చారు. సో వీళ్ళు కప్పం కట్టలేని పరిస్థితికి వస్తే సో ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. సో వీళ్ళు ఎక్కడ కూడా అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యాన్ని ఉందని చెప్పి కూడా భయపడకుండా ప్రతాపరుద్రునికి వాళ్ళ సేనలను పంపించిన వీళ్ళ మీదకి. సో మీకెందుకు కప్పం కట్టాలి, మీకెందుకు శిస్తు కట్టాలి, సో మా అడవి సంపద మాది, అడవి మాదే, నీళ్లు మాదే, భూమి మాదే అని చెప్పి మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటామని చెప్పి వాళ్ళతో వాళ్ళ సైన్యాలతో సమానంగా వీళ్ళు గెరిల్లా యుద్ధాలు తీరు. సో యుద్ధం చేసిరు, వీరోచితంగా పోరాటం చేసిరు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. సో కొంత కాకతీయ సేనలకు చాలా, ఎందుకంటే వాళ్ళ రాజులు రాజ్యాలు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉంటాయి. సో వీరు గిరిజన ప్రాంతంలో ఉంటారు, అడవుల ప్రాంతంలో ఉంటారు కాబట్టి సో వీళ్ళకు పెద్దగా ఆయుధాలు అనేవి పెద్దగా ఉండవు. ఎంతసేపు ఉన్న బాణాలు కానీ ఇక కొంత రాతి ఆయుధాలు కానీ ఇవే వాళ్ళ దగ్గర ఉంటే తక్కువగా ఉంటాయి. సో అట్లా ఎప్పటికైనా ముప్పు తిప్పలు పెట్టారు. సో కొట్లాట చేసిరు, వీరోచితంగా పోరాటం చేశారు. ఇక ఆ పోరాటంలో ఇక సారలమ్మ, నాగులమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళు కూడా వీరమరణం చెందారు. సో ఆ విషయం తెలిసిన జంపన్న ఆయన సో వీళ్ళ చేతిలో నేను మరణించొద్దు, వీళ్ళని దొరకొద్దని చెప్పి ఆయన వాళ్ళు దిగి చనిపోతాడు. సో దాన్ని జంపన్న వాగా దాన్ని ఇప్పటికీ పిలుచుకుంటా ఉంటారు. సో ఆయన దొరకలేదు. సో దాని తర్వాత సమ్మక్క వీరోచితంగా పోరాటం చేసుకుంటూ సో ఆమె రక్తం మరుగులో వెళ్ళుకుంటూ ఆమె చిలకల గుట్ట వైపు వెళ్ళడం జరుగుతుంది. సో చిలకల గుట్ట వెళ్ళిన తర్వాత ఆమె కనిపించదు. ఆ దగ్గరలో అక్కడ ఒక పుట్ట ఉంటుంది, ఆ పుట్ట దగ్గర కుంకుమ భరణే కనిపిస్తుంది. సో ఈ కుంకుమ భరణ రూపంలోనే ఈమెనే మా సమ్మక్క, ఈమె దేవత, సో మా కోసం కొట్లాడింది అని చెప్పి అక్కడ ఉన్న అందరూ కూడా గిరిజనులందరూ కూడా అక్కడ సమ్మక్కని, సారలక్కని, జంపానని వీళ్ళందరినీ కూడా దేవతలుగా కొలుచుకుంటూ ఒక గద్దెలు నిర్మించుకొని వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. ఇది 900 ఏళ్ళ నాటి చరిత్ర. సో ఈరోజు మహాకుంభమేళగా, ఈరోజు ఆసియా ఖండంలోనే మహాకుంభమేళగా ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర సాగుతూ ఉన్నది. సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు తెలంగాణే కాదు, పక్క రాష్ట్రాలు అయితే వేరే దేశాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. 2 రోజులకి ఈ పండుగ జరుగుతుంది. సో ఇక సమ్మక్కని చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరుగుతుంది, సారలమ్మని కన్నెపల్లి నుంచి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి గద్దెల మీద కుంకుమ భరణి రూపంలో అక్కడ గద్దెల మీద పెట్టి అందరూ పూజించుకుంటా ఉంటారు. వాళ్ళకు చీరలు, పసుపు, కుంకుమ, ఇక ఒడి బియ్యం పోస్తూ ఉంటారు. సో వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తూ ఉంటారు, అంటే బెల్లం నైవేద్యంగా పెడతారు. సో వాళ్ళ ముక్కులు చెల్లించుకుంటా ఉంటారు. ఇక అమ్మ మాకు ఈ ఆపద ఉన్నది, అమ్మ మా కొడుకు పెళ్లి కాలేదు, నా బిడ్డకు పిల్లలు పుడతలేరు, పెళ్లి అయినా కానీ అని రకరకాల బాధలు, మేము పేదరికంగా ఉన్నాము, మమ్మల్ని కొంచెం బయట అమ్మ అని చెప్పి సరే వాళ్ళ నమ్మకంతో రకరకాల మొక్కులు మొక్కుతూ ఉంటారు. సో అక్కడ ఆ మొక్కులు వాస్తవం కూడా చాలా వరకు అందరికి కూడా నమ్మకం, చాలా వరకు కూడా
పెళ్లిళ్ళు జరిగినాయి అని చెప్పి, ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి, పిల్లల్ని కాని వాళ్ళకి పిల్లలు పుట్టారని చెప్పి చాలా కథనాలు ఉన్నాయి అక్కడ. సో ఒక అమ్మవారిని నమ్ముతారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు వీరమరణం పొందిరు, అమరులయ్యారు. వాళ్ళు ఎక్కడ కూడా అంత పెద్ద రాజ్యాన్ని, కాకతీయ రాజుల్ని కానీ రాజ్యాన్ని చూసి భయపడలే. మా రాజ్యం కోసం మేము కొట్లాడతాం, ఇది మా భూమి మాది, ఈ అడవి సంపద మాది, ఈ నీళ్లు మావి, మా రాజ్యాన్ని మేము పాలించుకుంటామని చెప్పి పోరాటం చేసి చూసినామా, అది ఆ స్ఫూర్తి మనం తీసుకోవాలి. సమ్మక్క సార్లకల స్ఫూర్తి తీసుకోవాలి. ఆ విధమైన పోరాటాలు చేయాలి. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. సో గుడి లేదు, గుడి తలుపు లేవు మేడారంలో అంటారు. ఆదివాసుల అమరుల జాతర అని చెప్పి పాట ఉంటుంది అనమాట. చాలా పాటలు ఉన్నాయి. మేడారం జాతర అని చెప్పి కొడితే చాలా పాటలు ఉంటాయి. సో ఆ విధంగా పోరాటం చేశారు. సో ఇప్పుడు ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రాజశీల మీద వాళ్ళ కళారూపాలు అవన్నీ కూడా వాళ్ళు ఏ విధమైన సాంప్రదాయం ఉండే, వాళ్ళ సంస్కృతి ఏంది, ఎట్లా జీవించేవారు, వాళ్ళ జీవన నైపుణ్యం ఏంది, ఇవన్నీ కూడా శిలపై చెక్కి అందరూ కూడా దాని చరిత్ర చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.